గత వీడియోలో సెన్సార్తో పనిచేసే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ హోల్డర్ని చూపించడం జరిగింది. ఆ హోల్డర్ ఏంటంటే మనం ఎక్కడ వినియోగించాలనుకుంటున్నామో అక్కడ హోల్డర్లో బల్బ్ తీసి ఈ హోల్డర్ అక్కడ పెట్టి దానిపైన మనం బల్బ్ పెట్టి ఆ సెన్సార్ సహాయంతో వినియోగించవచ్చు. ఆ సెన్సార్ యొక్క పని ఏంటంటే చీకటైతే బల్బ్ ఆన్ అవుతుంది, మార్నింగ్ తెల్లవారిపోయినంత వెలుగు వచ్చిన తర్వాత బల్బు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇలా ఆ సెన్సార్ అయితే పనిచేస్తుంది. అలాంటి సెన్సార్ సదుపాయం కలిగినటువంటి హోల్డర్ని అన్బాక్స్ చేసి అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది రివ్యూ అయితే ఇవ్వడమైంది. దీనికి చాలా స్పందన వచ్చింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఈ హోల్డర్ని చూసి ఇది కాస్ట్ ఎక్కువైంది, ఇది సరిగా పనిచేయదు, ఇటువంటి కామెంట్స్ అయితే కొంతమంది మన మిత్రులు కామెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ 327 రూపాయలు ఎంతో ఉంది. దాని కాస్ట్ ఒరిజినల్గా ఏంటంటే 250 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ ఉంటుంది. అంటే సేల్ చేసే వ్యక్తికి ఆ రేట్ అయితే పడుతుంది. ఆన్లైన్లో సేల్ చేసేటప్పుడు దాని మీద షిప్పింగ్ ఛార్జ్ ఒకవేళ అంటే 500 లోపల అయితే మనమే షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి. కొన్నిటికి షిప్పింగ్ ఛార్జ్ ఉండదని చెప్పినప్పటికీ కూడా అది ప్రోడక్ట్ మీద పడుతుంది. 500 దాటిన తర్వాత షిప్పింగ్ ఛార్జ్ ఉండదు అన్నది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో పెడుతూ ఉంటారు. కానీ షిప్పింగ్ ఛార్జ్ అన్నది కంపల్సరీగా మన ప్రోడక్ట్ మీద ఉంటుంది. అలాగే అమెజాన్ వాళ్ళు కమిషన్ కూడా దాని మీద తీసుకుంటారు. తర్వాత ఆ ప్రోడక్ట్ సేల్ చేసే వ్యక్తికి లాభం కూడా ఉండాలి. తర్వాత ప్యాకింగ్ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆన్లైన్లో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ వాల్యూ అన్నది పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే ఆఫ్లైన్లో తీసుకోవడమే బెటర్ ఆన్లైన్లో కన్నా. కొంతమంది ఏంటంటే ఇది పని చేయదు, ఎన్ని రోజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చర్డ్ కొన్ని సర్క్యూట్లను తెచ్చుకొని వాటికి తగ్గట్టు ప్లాస్టిక్ అంతా మౌల్డ్ చేయించుకొని అవి తయారు చేయించుకొని అందులో ఇన్బిల్ట్గా పెట్టి అవన్నీ తయారు చేసి పెడతారు. అంటే ఇంటి దగ్గర లేకపోతే చిన్న చిన్న రూములు తీసుకొని ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ అవుతుంటాయి. మనం పెట్టే డబ్బులకి అవి ఎన్ని రోజులు వర్క్ అవుతాయి ఏంటన్నది చూసుకోవాలి తప్ప. కానీ మనం 300 పెట్టి అది 30 సంవత్సరాలు రావాలంటే రాదు కదా. అందులో ఎలక్ట్రానిక్ని ఎంత కాస్ట్ పెట్టి కొన్నా సరే దాన్ని నమ్మలేము. ఎలక్ట్రానిక్ ఎవరు కూడా గ్యారంటీ అనేది ఇవ్వలేరు. అలాగే ఈరోజు విషయానికి వస్తే వివిధ వృత్తుల్లో వర్క్ చేసే వాళ్ళు, కార్పెంటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, ఇలా టెక్నీషియన్స్ ఎవరైనా సరే వాళ్ళు అమితంగా ప్రేమగా చూసుకునేవి ఏంటంటే టూల్స్. వాళ్ళు వాడుతున్నటువంటి టూల్స్, తర్వాత కొత్తగా ఏమైనా మార్కెట్లోకి వచ్చినవి అటువంటివి కొనుక్కోవడం కానీ, లేకపోతే కొత్త రకమైన ఒక డిఫరెంట్ టూల్ కానీ ఇలాంటి కొనుక్కోవడం అనేది ఏ వర్కర్కైనా చాలా ఇష్టము. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో చిన్న చిన్న రిపేర్ లాంటివి లేదా ఏవో చిన్న చిన్న అవసరాల కోసము టెస్టర్ని, కటింగ్ ప్లేయర్ని, స్క్రూ డ్రైవర్ని ఇటువంటివి కూడా కొంతమంది వినియోగిస్తుంటారు. జనరల్గా హౌస్లో ఉండే వాళ్ళు ప్రతిదానికి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఎవరిని పిలవడం ఇటువంటివి కాకుండా ఓన్గా ఏవైనా చిన్న చిన్న రిపేర్లు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కుంటారు. వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా పని ఉండదు కాబట్టి తక్కువ రేట్లో ఏమైనా దొరికితే ఉంచుకుంటారు. ఇప్పుడు ఒకసారి విప్పదీయడానికి దేనికైనా పనికొస్తాయన్న దృష్టి మేరకు. ఇదే నేపథ్యంలో ఈరోజు ఈ వీడియోలో 12 రకాల టూల్స్ ఉన్నటువంటి టూల్ కిట్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది కూడా 629 రూపాయలే అమెజాన్లో లభిస్తుంది. నేనైతే 629 రూపాయలకు ఇన్ని టూల్స్ అన్నది చూసి పర్చేజ్ చేసి తేవడం జరిగింది. చూసిన తర్వాత కానీ దాని క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం చెప్పలేం కదా. ఇవి ఒకసారి చూద్దాం, ఎవరికైనా ఉపయోగపడతాయి ఏమో. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి అవన్నీ చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ నుండి ఈ విధంగా బాక్స్ అయితే వచ్చింది. బాక్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక చిన్న కిట్ అయితే ఉంటుంది, ప్లాస్టిక్ సూట్ కేసులా. దీనిపైన ఒక పేపర్ కవర్ అయితే ఉంది. పేపర్ కవర్ తీసిన తర్వాత సూట్ కేస్ ఈ విధంగా ఉంది. అదే చిన్న సైజు కిట్ ఓపెన్ చేస్తున్నాను. భూమ్, ఇందులో 12 టూల్స్ ఉన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. ఈ 12 ఏంటన్నది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఇటువైపు నుంచి మొదలెడదాం. ఇది నైఫ్, ఇది పర్వాలేదు, ఒక మాదిరిగా ఉంది, ఆర్ట్ నైఫ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది టెస్టర్. ఇది వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి. ఇటువంటి మోడల్ టపారియాలో ఉంది. సేమ్ మోడల్ వీళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే టపారియా అంత నాణ్యత అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు, కాకపోతే ఏదో ఒక టెస్టర్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక 5 మీటర్ల పీవీసీ టేప్ ఇస్తున్నారు. తర్వాత 2 బుల్లి స్క్రూ డ్రైవర్లు, ఒకటి స్టార్, ఒకటి ఫ్లాట్ది. ఇవి ఏంటంటే ఏదైనా సందులో బిగించాలనుకుంటే, తక్కువ ప్లేస్లో బిగించాలనుకుంటే
అటువంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఇవి పర్వాలేదు, కాస్త క్వాలిటీగానే ఉన్నాయి. ఇవి పక్కన పెడితే ఇంకా ఇటువంటివే 2 పెద్ద ఉన్నాయి. ఇవి కూడా స్టార్ అండ్ ఫ్లాట్ స్క్రూ డ్రైవరు, ఇవి కూడా పర్వాలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే మెజర్మెంట్ టేప్. ఇది 2 మీటర్, అంత క్వాలిటీగా అయితే లేదు, ఏదో ఉందన్నట్టుగా ఉంది, జస్ట్ వాడుకోవచ్చు అంతే. ఇక నెక్స్ట్ కటింగ్ ప్లేయర్. ఇది కూడా పర్వాలేదు, కాకపోతే చిన్నది. ప్రొఫెషనల్గా అయితే అంత ఉపయోగపడదు, కాకపోతే హోమ్ పర్పస్ అయితే పర్వాలేదు, వాడుకోవచ్చు. ఇది చూడండి, నేను ఉపయోగించే టపరియా కటింగ్ ప్లేయర్. ఈ 2 పక్క పక్కన పెడితే చూడండి, దీనికన్నా ఇది ఎంత షార్ట్గా ఉందో. ఇది కాస్త చిన్నదన్నమాట. అంటే టపరియలో కూడా ఇటువంటి చిన్నవి దొరుకుతాయి, కాకపోతే బ్రాండెడే కదా, ఇది ఇదే కదా, అయినా పర్వాలేదు. కటింగ్ ప్లేయర్ ఓకే. నెక్స్ట్ స్క్రూ స్పానర్. ఇది కూడా పర్వాలేదు, ఉపయోగించుకోదగ్గదే. అయితే టపరియలా దీన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంత క్వాలిటీగానే, పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ హామర్. ఇది కూడా బుల్లి హామర్. దీంతో హెవీగా అయితే నెయిల్స్ కొట్టలేము, అంటే మేకుల మీద కొట్టలేము. మేకులు రిమూవ్ చేయడానికి కూడా ఇక్కడ బాగానే ఉంది. అదే హామర్ అయితే క్వాలిటీగానే ఉంది, బాగుంది. కాకపోతే పెద్ద పెద్ద మేకులు అయితే దీంతో కొట్టలేము. జనరల్గా మనం యూస్ చేసినవి ఇది హామర్. చూడండి, దీని సైజు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటివి మొత్తం 11 టూల్స్. మొత్తం లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. మరి 12 టూల్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు కదా అని మీరు అనొచ్చు. నేను కూడా ఫస్ట్ అదే కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటి 12 అని చెప్పి అక్కడ బాక్స్ మీద ప్రింట్ చేశారు, అలాగే అమెజాన్లో కూడా 12 ఉన్నట్టుగా చెప్పారు. ఇందులో 12 లేవు, 11 ఉన్నాయి. 12వది కూడా ఇందులో ఉంది. అదేంటి గెస్ చేస్తే వెంటనే కామెంట్ చేయండి. ఆ 12వది ఏంటంటే ఈ సూట్ కేస్ అన్నమాట. ఈ కిట్ ఏదైతే ఇస్తున్నారు, దీనికంటే కేసు ఏదైతే ఇస్తున్నారో ఈ కేసు అన్నది 12వది. నేను బాగా మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీంతో కలిపి 12 అని చెబుతున్నారు. ఇక 629 రూపాయలకు ఇది వర్త్ అంటే వర్తే, కొనుక్కోవచ్చు హోమ్ పర్పస్. కానీ ప్రొఫెషనల్గా మాత్రం యూజ్ చేయడానికి పనికిరావు. ఏదో చిన్న చితక పనులు చేసుకోవడానికి తప్ప, ఇంట్లో చిన్న వాటికి తప్ప మిగతా వాటికి ఉపయోగపడదు. నాకైతే బెస్ట్ అనే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మీరు కొనాలనుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఇటువంటి మీరు ఏమైనా ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఇదే బడ్జెట్లో ఇంకా మంచి టూల్స్ ఏమైనా దొరుకుతున్నాయా ఏంటన్నది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామందికి అవసరం అవుతాయేమో, వీడియోని కాస్త షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.